హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్. టుడే స్పెషల్ చేపల వేపుడు అండి. చాలా టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఎటువంటి పిండ్లు వాడకుండా చాలా సులువుగా చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. ముందుగా చాప ముక్కలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని పక్క పెట్టుకుందామండి. ఇందులో నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం పెరుగు, సాల్ట్ వేసుకుని లాస్ట్లో ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు చాప ముక్కల్లో కొంచెం సాల్ట్ కలుపుకుని ఒక 2 నిమిషాలు పక్క పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుని ఈ చాప ముక్కలు రెండు వేసుకుని ఈ విధంగా ఖాళీగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకు తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్, అలాగే కారం, రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని చాప ముక్కలు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అని చేపల వేపుడు రెడీ. మీకు కనుక ఫుల్ ప్రాసెస్ కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తానండి, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.